లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కారు పార్టీ ఖాళీ అవుతుండగా కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే హస్తంగూటి చేరగా ఆయనను సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పార్టీలో చేరే ముందు ఏఐసీసీకి ఓ మాట ఇచ్చిన దానం ఇప్పుడు మాట తప్పారని హైకమాండ్ ఫుల్ ఫైర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దానంకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఏఐసీసీ రెడీ అవుతుందని సమాచారం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు విజయం సాధించింది. కానీ ఫలితాలు వెలువడి 3 నెలలు గడవక ముందే నగరానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హస్తం పార్టీ పంచన చేరారు. వాస్తవానికి దానంపై పలు కబ్జా ఆరోపణలున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన దానం బీఆర్ఎస్ అధికారంలో రాగానే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి కారు పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భూ కబ్జాల భాగోతం బయటపడుతుందన్న భయంతో ఆయన హస్తం పార్టీలో చేరినట్లు పుకార్లు షికారు చేశాయి. నగరంలో బలగం ఉన్న నేత కావడంతో కాంగ్రెస్ సైతం దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకుంది. అయితే ఆయన చేరికకు సంబంధించి ఏఐసీసీ ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆ షరతుకు అంగీకరించడంతో కాంగ్రెస్ 3వ జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది. అయితే ఎంపీ అభ్యర్థిగా పేరు ప్రకటించేందుకు ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించిన దానం నాగేందర్ ఇప్పుడు మాట తప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఏఐసీసీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మాట తప్పిన దానంకు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ను పక్కన పెట్టి ఆ టికెట్ వేరొకరికి ఇవ్వాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. దానం స్థానంలో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను ఆయనకు ఇచ్చే విషయం ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఎన్నిక పార్టీ మార్పుపై పెను దుమారమే రేగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానంపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో దానం ఓటర్లను ప్రలోభ పెట్టారని, తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో చూపలేదని వారి అభియోగం. ఈ పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఇప్పటికే దానం నాగేందర్కు నోటీసులు జారీ చేయగా వచ్చే నెల 18వ తారీఖున కేసు విచారణకు రానుంది. మరోవైపు దానం బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరడంపై కారు పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరడంపై ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరారు. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఒకవేళ ఇప్పుడే ఆయన రిజైన్ చేస్తే తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లోపే ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే ఖైరతాబాద్ స్థానాన్ని ఖాతాలో వేసుకోవడం ఈజీ అవుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఖైరతాబాద్లో గెలిస్తే కాంగ్రెస్ బలం 65కు పెరుగుతుంది. నిజానికి లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓడిపోతే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లో తీసుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్ మాట ఇచ్చినట్లు సమాచారం. ఇలా బంపర్ ఆఫర్లు ఇచ్చిన దానం మాత్రం ఎమ్మెల్యే పదవిని పట్టుకొని వేలాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.